దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి తెలియపరచడానికి మేము ఇక్కడ ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున వేలాది మందితో మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇందులో ఈపీఎఫ్ పెన్షన్ అనేది కూడా చాలా ఘోరమైన పరిస్థితి. ఈపీఎఫ్ వాళ్ళకి హెచ్ఎంటీ కానివ్వండి, మిదాని కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి, ఈ ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ అనేది ఒకటి కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు. దాన్ని పెన్షన్ 2000, 3000 కూడా ఇవ్వడం లేదు. ఆ 2000 రూపాయలతోని ఈ రోజులల్లో రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే వికలాంగులకు ఇస్తున్నారో 5000, 4000, వీళ్ళకైతే ఇంత సర్వీస్ చేసిన 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి 2000 పింఛన్తో ఏ విధంగా బతకగలరో అనేది అది 9000కు పెంచాలని సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చేది. అయినా వీళ్ళు అమలుపరచడం లేదు. దానికి కేంద్ర స్థాయికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మేము హైదరాబాద్ నుంచి వేలాదిగా తరలి వచ్చాము. డిస్టిక్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇందిరా పార్క్లో ఈ నిరసన తెలపడానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ సీనియర్ సిటిజన్ను సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మా యొక్క డిమాండ్ అండి. సార్, ఇంతమందికి ఇలాంటి ధర్నాలు ఎక్కడైనా చేశారా? ఇక్కడే చేస్తామండి, ఇందిరా పార్కులోనే చేస్తాము. ప్రతి బిఎస్ఎన్ఎల్ దగ్గర చేస్తాము. టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ టోటల్ చేశారు. అదే మేము 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయితే వాళ్ళకి పెన్షన్ ఉండదు. అదే పార్లమెంట్లో ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీస్గా ఉండి, రాజ్యసభలో మెంబర్స్గా ఉండి వాళ్ళు ఎన్నిసార్లు కలిసి అన్నిసార్లు వాళ్ళ పెన్షన్ ఎందుకు తీసుకుంటారు? దేనివల్ల తీసుకుంటారు? పబ్లిక్ గెలిపిస్తుంది 5 సంవత్సరాల గురించి అని చెప్పేసి. వాళ్ళకి పెన్షన్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అదే ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఎంప్లాయీస్ కిందకి ఇవ్వరు. దేని గురించి? వాడి ఇంటిది కాదు కదా. మొత్తం మేము ట్యాక్స్ కూడా కడుతున్నాము, ట్యాక్స్ కూడా రిఫండబుల్ ఉండదు. ఇన్ని సంవత్సరాలు చేసి పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చేసి మొత్తం 15,465 కిలోమీటర్స్ ఇన్ ఇండియా. చైనా బార్డర్కి వెళ్ళి మొదలు పెడితే గుజరాత్ వరకు వాళ్ళు చచ్చినా కానీ వాళ్ళకి షహీద్ దర్జా లేదు. అదే డిఫెన్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఓకే కాదనట్లేదు. మా 6 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫల్, సిఐఎస్ఎఫ్, ఇన్ని ఫోర్సులు వీళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ మా ప్రాణాలు పోగొట్టుకుంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాం. అయినా కానీ మాకు షహీద్ దర్జా లేదు. డిఐ ఇప్పుడు ఎంతో ఇచ్చారు, ఇదే లాస్ట్ వరకు చనిపోయేంత వరకు ఇదే పెన్షన్ అంటారు. దేని గురించి? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇవ్వట్లేదు కదా. మరి ముందు వాళ్ళ పెన్షన్స్ బంద్ చేయాలా? పార్లమెంట్లో ఉన్న వాళ్ళ మెంబర్స్ 2001లో పార్లమెంట్ అటాక్ అయింది, మీకు గుర్తుండొచ్చు, లేకుంటే మీకు గుర్తు చేసి ఉండొచ్చు. దాని గురించి అని చెప్పి మా జవాన్లు ప్రాణాలు ప్రయత్నం చేసేసి వాళ్ళ ప్రాణాలను కాపాడారు. అదే అప్పుడే మేము సైడ్ అయిపోయి ఉంటే 543 మంది పార్లమెంటు సభ్యులు, మినిస్టర్స్ అందరు చనిపోయేవాళ్ళు కదా. ఇండియాకు సేఫ్ అనేది ఉంటుండేది కదా. మొత్తం వరల్డ్లో నామినేషన్ లేకుండా పోయేది. అట్లాంటిది మా జవాన్లు ప్రాణాలు అర్పించి మేము కొట్లాడుతుంటే మాకు షహీద్ దర్జా ఉండదు, మాకు ఏ వెల్ఫేర్ ఉండదు. అదే డిఫెన్స్లో బండి యాక్సిడెంట్ అయి చనిపోతే కూడా వాళ్ళకు షహీద్ దర్జా ఇస్తారు. పోతూ దాంట్లో పార్టీ కొట్టిందంటే, యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళకి షహీద్ దర్జా. అదే మాకు మాత్రం నక్సలైట్ల డ్యూటీలు చేస్తూ ఉంటాం, మిలిటెంట్స్ తోటి, ఆతంకవాదులతో, అన్నిటితో మేము పోరాడి మేము ఇదైతే ఉంటాం. కానీ మాకు షహీద్ దర్జా అనేది ఉండదు. థ్యాంక్ యూ అండి.